లిక్కర్ కేసుపై ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షతో పెట్టిన తప్పుడు కేసు ఇది నిలబడదు అని మిథున్ రెడ్డి అంటున్నారు. తాత్కాలికంగా రాక్షస ఆనందం పొందటానికే ఈ కేసు పెట్టారని మిథున్ రెడ్డి అంటున్నారు. నోటి మాటలతో కేసు పెట్టారని, ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేవని అంటున్నారు. ధైర్యంగా కేసుని ఎదుర్కొంటానని, సిట్ కి సహకరిస్తానని మిథున్ రెడ్డి అన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 300 పేజీలతో ఛార్జ్ షీట్ సిద్ధం చేసింది సిట్. ఫోరెన్సిక్ టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు సాక్షులు, బ్యాంక్ స్టేట్మెంట్స్, లిక్కర్ కేసు రికార్డ్స్, కీలక డాక్యుమెంట్స్ ని సేకరించింది. మిథున్ రెడ్డి విచారణ తర్వాత ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా 40 మందిని నిందితులుగా చేర్చిన సిట్ అధికారులు ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశారు. పూర్తిగా తప్పుడు కేసు, ఇవన్నీ హరాస్ చేసేదానికే పెట్టిన కేసు. దీన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను. దీని గురించి ఇంకా రెండో మాటలేదు. ఏ సాక్ష్యాలు లేవు, ఏం లేవు. నోటి మాటలతో బెదిరించి ఒక కేసు పెట్టించారు. ఇది నిలబడే కేసు కాదు, కానీ తాత్కాలికంగా హరాస్మెంట్ ఉంటుంది. ఆధారాలు లేవని సిట్ అంటే వాళ్ళని రేపే పీకి పారేస్తారు. వాస్తవంగా ఉండేది రేపు కోర్టులో ఇంతవరకు ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు. ఇవన్నీ తప్పుడు కేసులు. దీని గురించి అయితే కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు. దీన్ని ఎదుర్కొంటామని. మీరు తప్పు చేయనప్పుడు ఇన్ని రోజుల పాటు ఎందుకు విచారణకి అటెండ్ అవ్వలేదు? ఒకసారి పిలిచారు, ఒకసారి అటెండ్ అయినారు. ఎక్కడ కూడా నేను కోఆపరేట్ చేయకుండా లేను. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అధికారుల ముందు ఈ రోజు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరు కానున్నారు. ప్రస్తుతం ఆయన్ని ఎటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది సిట్ అధికారులు? అలాగే ఇటుపక్క ఆయన వ్యాఖ్యలు మనం విన్నాం ఇప్పుడే బయట ద్వారా. సో ఆయన ఏమంటున్నారు? సాక్ష్యాలే లేవు, ఆధారాలు లేకుండా ఇలాంటి కేసులు పెట్టారు అని చెప్పి ఆయన అంటున్నారు. ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి A4 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న మిథున్ రెడ్డి సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సిట్ అధికారులు తన కోసం గాలిస్తున్నారని తెలిసిన మిథున్ రెడ్డి తాను విచారణకు స్వచ్ఛందంగా వస్తానంటూ కూడా నిన్న సిట్ చీఫ్కి సమాచారం అందించినట్టు కూడా మనకు తెలుస్తోంది. సో ఢిల్లీ నుంచి ఆయన నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ చేరినారు. అక్కడి నుంచి ప్రస్తుతం సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విచారణ హాజరవుతున్న సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పారు, లిక్కర్ కేసుకు తనకు ఏ సంబంధం లేదు, కేవలం కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఆధారంగానే తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, కేసు పెట్టాలని చూస్తున్నారు, రాజకీయ కక్షలో భాగంగానే కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. గతంలో 2014-2019 మధ్యలో ఏ రకంగా తనపైన అక్రమ కేసులు బనాయించారో అదే ప్రయత్నంలో భాగంగా మరోసారి ఈ లిక్కర్ స్కామ్ పేరుతోటి ఈ కేసును పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం సిట్ కార్యాలయం విచారణకు హాజరయ్యారు. సిట్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించేటి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, వైసీపీ లీగల్ సెల్ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడంతో ప్రస్తుతం బారికేడ్లు ఏర్పాటు చేసి సిట్ కార్యాలయానికి వెళ్ళేటటువంటి అన్ని మార్గాల్లో కూడా రాకపోకలు మొత్తం కూడా నిలిపివేశారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో పాటుగా కొంతమంది మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు కూడా ప్రస్తుతం ఈ యొక్క మిథున్ రెడ్డి విచారణ సందర్భంగా సిట్ కార్యాలయం వద్దకు అయితే చేరుకున్నారు. ప్రధానంగా లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశంలో ఏవైతే పాలసీ రూపకల్పన నుంచి, అలాగే డిస్టిలరీల నుంచి ఆర్డర్ తీసుకునే వరకు, అలాగే ఆర్డర్ తీసుకున్న తర్వాత వారి నుంచి కమిషన్లకు సంబంధించి ముడుపులు తీసుకునేటటువంటి ఏవైతే నెట్వర్క్ను రూపొందించారో దాని వెనక మొత్తం మిథున్ రెడ్డి ఉన్నారు అనేది ప్రధానంగా సిట్ ఆరోపిస్తూ ఉంది. ఇదే అంశాన్ని గతంలో అరెస్ట్ అయినటువంటి కొంతమంది నిందితులకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లు కూడా పేర్కొన్నారు. A1 రాజకేశ్ రెడ్డితో పాటుగా సత్యప్రసాద్ స్పెషల్ ఆఫీసర్, అలాగే ఏపీబీసీఎల్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి, మిథున్ రెడ్డి ఎంపీ, అలాగే విజయసాయిరెడ్డి ఎంపీ నాడు ఈ మొత్తం పాలసీకి సంబంధించిన రూపకల్పన చేసి పార్టీకి, వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే ప్రయత్నంలో భాగంగానే ఈ మొత్తం వ్యవహారాన్ని తెర వెనక నడిపారు అనేది సిట్ పదే చెప్తూ వస్తోంది, అభియోగాలు మోపుతోంది, ఆరోపణలు చేస్తోంది. సో ఈ ప్రయత్నంలో భాగంగానే ఇప్పటికే 11 మంది నిందితులను సిట్ అరెస్ట్ చేసింది ఈ కేసులో. అందులో మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన ఓఎస్డీలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే రిటైర్డ్ IASలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఇప్పటివరకు చూస్తే 11 మంది నిందితులు అరెస్ట్ కాగా అందులో కీలక నేతలుగా ఉన్నారు కేసరెడ్డి రాజశేఖర రెడ్డి, అలాగే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అలాగే ఈ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కూడా చేర్చారు. లిక్కర్ ద్వారా వచ్చినటువంటి సొమ్ముని ఎన్నికల కోసం వాడారు, వివిధ నియోజకవర్గాలకు పంపిణీ చేశారు, అలాగే షెల్ కంపెనీల ద్వారా ఈ నిధుల మొత్తాన్ని మళ్లించే ప్రయత్నం చేశారనేది ప్రధానంగా ఈ ఆరోపణ. 3,500 కోట్ల రూపాయలకు సంబంధించి ఏవైతే ముడుపుల రూపంలో వసూలు చేశారో ఈ వసూలు మొత్తాన్ని ఎక్కడికి తరలించారు, ఏ ఖాతాలు తరలించారనే దానికి సంబంధించి ఇప్పటికే వాళ్ళు స్టేట్మెంట్స్ కూడా సిట్ సేకరించింది. బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకున్నారు, టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు, ఫారెన్సిక్ స్టేట్మెంట్స్ సేకరించారు. వీటన్నింటినీ బేస్ చేసుకుని ప్రస్తుతం మిథున్ రెడ్డి పైన కేసు నమోదు చేశాం సిట్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు. ప్రస్తుతం విచారణ అయితే ప్రారంభమైంది. ఒక న్యాయవాదిని మాత్రమే లోపలికి అనుమతించారు. సిట్ కార్యాలయంలో మిథున్ రెడ్డికి సంబంధించిన విచారణ అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వసంత్.